హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన రీడింగ్ యొక్క టాపిక్ ఏమిటంటే, మీ ప్రశ్నకు సంబంధించిన వ్యక్తి యొక్క ప్రస్తుత భావనలు ఏమిటి? ఆయన ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నాడు? వారి భావనలు ఏవైనా ఉంటే అవి మీకు ఇక్కడ తెలియజేస్తాం. కానీ ఒక్క విషయం గమనించండి, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. అందరితో ఒకేలా సంబంధం కలిగి ఉండదు. ఎవరితో కనెక్ట్ అయితే వారు దీన్ని అనుసరించండి. కనెక్ట్ కాకపోతే వదిలేయండి. మీరు కోరుకుంటే దీన్ని ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు. మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా చూడాలనుకుంటే అలా చూడండి. ఎంటర్టైన్మెంట్గా చూడండి, విశ్వాసంతో చూడండి. ఎలాంటి ఒత్తిడి లేదు. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఆన్లైన్ టారో రీడింగ్ జనరల్గా సామాన్యంగా ఉంటుంది. దీనిలో మేము మీకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేం. అందుకే అది అందరికోసం ఒకేలా కనెక్ట్ అవ్వదు. కొందరు కామెంట్ చేస్తారు, ఇది రాంగ్, ఇలా కాదు అని. అది కొందరికోసం మాత్రమే, అందరికోసం కాదు. దీన్ని అర్థం చేసుకున్నవారు అర్థం చేసుకుంటారు. ఇది పర్సనల్ రీడింగ్ కాదు. మీకు తెలిసే ఉంటుంది కదా, మేము ఎలా గ్యారంటీ ఇస్తాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు చూద్దాం. కార్డ్ నంబర్ 1, కార్డ్ నంబర్ 2. ముందు ఈరోజు టాపిక్. మీరు నంబర్ ప్రకారం నించుకోండి. నంబర్ 1 వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వారి దగ్గర అంతా ఉంది, కాని మీరు లేరు. అందుకే ఏమీ లేనట్టు అనిపిస్తోంది. ఇది చాలా నిజమైన ప్రేమ. మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. వారి వల్ల, ఫ్యామిలీ వల్ల ఏదో కారణంతో దూరమైపోతారు. కాని దీన్ని ఇలా అర్థం చేసుకోండి, వారు బలహీనులు కాదు. మనుషులు తమ ఫ్యామిలీకి వ్యతిరేకంగా నిలబడలేరు. అందుకే ఇది వారు మిమ్మల్ని ప్రేమించటం లేదని కాదు, ప్రేమిస్తారు. కాని మజ్బూరీలు ఉన్నాయి. వాటిని ఎదిరించలేకపోతున్నారు. ఫ్యామిలీతో పాటు అన్నీ సరిచేయలేకపోతున్నారు. సరే, కార్డ్ నంబర్ 2లో ప్రస్తుత భావనలు ఏమిటంటే, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. నంబర్ 2లో మీ పార్ట్నర్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా భావిస్తారు. ఆ భావనలు సమయం ప్రకారం మారతాయి, కాని దూరంగా ఉండటం లేదు. లేదా గొడవ జరిగినా మిమ్మల్ని తమ లైఫ్ పార్ట్నర్గా భావిస్తారు. జరిగినవన్నీ క్షమించమని అడుగుతారు. మిమ్మల్ని ఎప్పటికీ వదరను, ఎవరితోనూ షేర్ చేసుకోను. ఈ వ్యక్తి మిమ్మల్ని పొందాలని కోరుకుంటారు. ఈ రీడింగ్ నీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.